ఏపీలో ఎన్నికల తర్వాత ఈ గొడవలేంటో ప్రజలెవరికీ కూడా అర్థం కావట్లేదు. ఎన్నికల కమిషన్ ఎందుకు ఇన్ని గొడవలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుంది అని ఈ వీడియో ద్వారా ఎన్నికల కమిషన్ని ప్రశ్నిస్తున్నా. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులిపర్తి నాని స్ట్రాంగ్ రూమ్ల దగ్గరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఒక సర్పంచ్ ఇంటిపై ఎందుకు దాడి చేశాడు? సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిపై అతని కారుపై ఎందుకు దాడి చేసి 2 కార్లను కాల్చాల్సి వచ్చింది? తాడిపర్తిలోనే వైసీపీ పార్టీ అభ్యర్థి పెద్దారెడ్డిపై తాడిపర్తిలో రాళ్లదాడి ఎందుకు చేస్తున్నారు? పల్నాడులో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? వీటన్నిటికీ కూడా ఈసీ సమాధానం చెప్పాలి. ఈసీ అండ చూసుకుని టీడీపీ నాయకులు పెట్టిరేగిపోతున్నారు. ఓడిపోతాము అని తెలిసి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అసలు చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పులిపర్తి నాని స్ట్రాంగ్ రూముల దగ్గరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో 3 అంచెల భద్రతతో స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు దాచిపెట్టి ఉంటే సీసీ కెమెరాల నిఘాలో స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు ఉంటాయి. అసలు స్ట్రాంగ్ రూముల దగ్గరికి అభ్యర్థులు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈసీ దీనికి సమాధానం చెప్పాలి. చంద్రగిరి నియోజకవర్గ పులిపర్తి నాని అభ్యర్థిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అల్లర్లు జరుగుతూ ఉంటే పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు మీరు సరిగా ఉపయోగించుకోలేదు అని ఎలక్షన్ కమిషనర్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుండి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి, వ్యక్తిగత దూషణలు జరుగుతూనే ఉన్నాయి, వ్యక్తిగత దాడులు జరుగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి చేశారు. మీ అమ్మ మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాయనమ్మ మొగుడిచ్చాడా అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిపై ఈ వ్యక్తిగత దాడులు చేయటం చూసాం. ఒక ముఖ్యమంత్రిని సైకో అనటం, రౌడీ అనటం, గూండా అనటం, ప్రతిపక్ష నాయకుడు నోటి నిండా ఈ విధంగా వ్యక్తిగత దూషణలు రావటం చూసాం. ఎన్నికల అధికారిని, ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత దాడులకు దిగాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు గ్రామాలలో ప్రజల వద్దకు, ఇళ్ల వద్దకు వెళ్ళేసి ఓట్లేలేదని దాడి చేపిస్తున్నాడు. దీనిపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? చూస్తూ కూడా ఎందుకు ఊరుకుంది అని ఎన్నికల కమిషనర్ను ప్రశ్నిస్తున్నాను. గ్రామాలలో ఓట్లు పడలేదని ఎస్సీ ఎస్టీ ఇళ్లపై వెళ్ళేసి దాడులు చేస్తారా? చంద్రగిరి నియోజకవర్గంలో రామిరెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్ ఇంటిపైన దాడి చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న నగలు, ఆస్తులు అన్నీ తీసుకెళ్ళిపోతారా? ల్యాప్టాప్లు అన్నీ ధ్వంసం చేస్తారా? ఎందుకు ఇంత దుశ్చర్యలకు పాల్పడుతున్నారు? చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలి. అసలు గొడవలు చేయించాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ మీ ఎల్లో మీడియా పత్రికలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గొడవలన్నీ రివర్స్లో జరిగినట్లు చూపిస్తున్నాడు. ఫుటేజీలు ఉన్నాయి, వీడియో ఫుటేజీలు. తాడిపర్తుల్లో వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి ఇంటిపై వాళ్ళ ఇంటి ముందు ట్రాక్టర్లలో రాళ్లు పెట్టుకుని ఆయన ఇంటిపైన దాడి చేస్తున్న దృశ్యాలు కనపడుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి కారును తగలబెట్టిన సన్నివేశాలు కనపడుతున్నాయి వీడియోల్లో. చంద్రగిరి మండలంలో రామిరెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్ ఇంటిపైన దాడి చేసిన సంఘటనలు మీకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడిపై దాడి సంఘటన మీ కళ్ళ ముందు కనపడింది. ఇన్ని దాడులు చేస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ ఎందుకు నిద్రపోతూ ఉంది? ఎందుకు రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తూ ఉంది? ఎందుకు అల్లర్లకు విఘాతం కలిగిస్తూ ఉంది? ప్రజలకు ఎందుకు రక్షణ కల్పించట్లేదు అని ఎన్నికల కమిషన్ను నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం మంచిది కాదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సామాన్యులు, కార్యకర్తలు దయచేసి మీరు సంయమనం పాటించాలి. పార్టీలకు అతీతంగా కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించి మీరు రాజకీయ నాయకులు ఇళ్ల దగ్గరకు వెళ్ళటం, వాళ్ళు చేసే వికృత చేష్టలకు మీరు బలి కావద్దు అని ఈ వీడియో ద్వారా ప్రతి కార్యకర్తకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తలు అన్యాయం అయిపోతారు, మీ కుటుంబాలు బలైపోతాయి, మీరు జైల్లో ఉంటారు. అర్థం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులను మీరే కాపాడుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా దాడులకు దూరంగా ఉండాలి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా సంయమనంతో ఓపిక పట్టండి.
జూన్ 4 తర్వాత మనకి రిజల్ట్ వస్తుంది. జూన్ 4వ తేదీ. దాని తర్వాత మళ్ళీ అన్ని పరిస్థితులు సాధారణమైపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే సమయం పాటించండి. రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేయకండి అని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.